అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టీ ఆస్ట్రోలాజిక్స్. మనం ఈరోజు ఈ వీడియో కింద వచ్చేసి కమెంట్ బాక్స్లో మీకున్న ప్రశ్నలు పోస్ట్ చేయండి. అంటే టాపిక్ వచ్చి మ్యారేజ్ గురించి అండి. ఎవరైతే మ్యారేజ్ అవుతుంది కొంచెం టెన్షన్గా ఉండారో, క్యూరియాసిటీగా ఉండారో, ఎప్పుడు అవుతుంది తెలుసుకునే వాళ్ళకి వచ్చేసి ఈ వీడియో కింద మీరు వచ్చేసి కమెంట్ బాక్స్లో డీటెయిల్గా ఇక్కడ ఇచ్చాను చూడండి. మీ పేరు అయితే అవసరం లేదు సార్, వచ్చేసి ఎవరి పేరు చెప్పొద్దండి. కానీ జెండర్ అయితే మీరు మేల్ ఫీమేల్ అని ఖచ్చితంగా చెప్పాలండి దాంట్లో. ఎందుకంటే శుక్రుడు అయితే అబ్బాయిలకు చూడాలి, అమ్మాయిలకైతే కుజుడు చూడాలన్నమాట. అది ఖచ్చితంగా కావాలి. పేరు వద్దు. ప్లేస్ అయితే అవసరం సార్ ఖచ్చితంగా. దశ అంతర్దశలు మారిపోతాయి ప్లేస్ బట్టి. మీరు ఇది ఈ వీడియోస్ వచ్చి మీకు యూట్యూబ్లో కమెంట్గా ఇస్తాను. అది కొంచెం వ్యూవర్స్కి అండర్స్టాండింగ్ ఉంటుంది. మనకు కొంచెం రీసెర్చ్ పర్పస్గా ఉపయోగపడుతుంది. ఎందుకు పెళ్లి లేట్ అవుతుంది, ఎందుకు త్వరగా అవుతుంది అని ఉంటుంది. సో ప్రైవసీ అయితే ఉంటుందండి. మీ పేరు మెన్షన్ చేయొద్దండి. మేలా ఫీమేల్ అని పెట్టండి చాలు. టైం పెట్టండి. ప్లేస్ వచ్చేసి మెన్షన్ చేయండి. వీడియోలో పెట్టేటప్పుడు దాన్ని నేను హైడ్ చేస్తానంటే మీ ప్లేస్ని హైడ్ చేసేసి ఒక జెండరు, డేట్ ఆఫ్ బర్త్, మంత్, టైం ఈ మూడు మాత్రం చెప్తాము. అప్పుడు ఎవరైనా తెలియదు సార్ వచ్చేసి. వరి అవద్దండి. మీ ప్రశ్న కొంచెం డీటెయిల్గా మెన్షన్ చేయండి సార్ వచ్చేసి. మ్యారేజ్ గురించి మనం చెప్పే కదా ముందు ఇక్కడ మనకు ఆల్రెడీ ఇక్కడ ఇచ్చామండి. పెళ్ళి ఎప్పుడు అవుతుంది అని తెలుసుకునే ముందు పెళ్ళి ఎందుకు లేట్ అవుతుంది అని తెలుసుకోవాలి సార్ వచ్చేసి. మీరు ఇక్కడ చూడండి, వెన్ మ్యారేజ్ డిలే అనేటప్పుడు 1, 2, 7, 8 8లో పాపగ్రహాలు అంటే శని, రాహు, కేతు లేట్ మ్యారేజ్ సార్ వచ్చేసి. అంటే లగ్నంలో రాహు, కేతు, శని, 2లో రాహు, కేతు, శని, 8లో రాహు, కేతు, శని, 7లో రాహు, కేతు, శని, ఈ మూడే సార్ పాపగ్రహాలు. ఈ మూడు ఉంటేనే మనకు పెళ్ళికి అనేది డిలే అవుతుంది సార్ వచ్చేసి. ఎందుకంటే ఫస్ట్ హౌస్ అనేది మనము, రెండవ స్థానం అనేది మనకు ఏర్పడే కుటుంబము, ఏడో స్థానం అనేది వైఫ్, 8 అనేది వైఫ్ యొక్క కుటుంబం. వాళ్ళు లేట్ అవ్వచ్చు కదండి మన జాతక ప్రకారంగా. అది కనమాట అందుకు. తర్వాత వచ్చేసి ఏడో స్థానం అధిపతితో శని, రాహు, కేతు కలిసి ఉండండి. ఏడో భావాధిపతి అండి అదనమాట. తర్వాత మూడోది వచ్చేసి ఇక్కడ గ్రహ చేరుకుంటుంది చూడండి సార్. జెంట్స్కి అయితే శుక్రుడు, కేతువు, శుక్రుడు, రాహు, శని, శుక్రుడు. లేడీస్కి అయితే కుజుడు, కేతువు, కుజుడు, రాహు, కుజుడు, శని. చూడండి ఇప్పుడు మీకు కమెంట్స్ పెట్టే వాళ్ళు చూడండి, ఖచ్చితంగా మీకు ఈ గ్రహ చేరుకుంటేనే లేట్ అవుతుంది సార్ వచ్చేసి మ్యారేజ్. దాంట్లో ఎటువంటి డిలే లేదు. అది చూసేసి ఈ ఎక్స్పెక్ట్ టైం అనమాట 28 నుంచి 35 ఇయర్స్, 26 నుంచి 32. సార్ మ్యారేజ్ డేటు గుర్తుపెట్టుకోండి సార్. ఏ ప్రొఫెషన్లో అయినా సరే 100% అక్యురసీ ఉండదండి. 80%, 85, 75 వరకే చెప్పగలుగుతాం సార్ వచ్చేసి. నేనైనా సరే, ఎవరైనా సరే సార్. ఎఫిషియన్సీ అనేది ఎక్కడే కానీ 100% ఉండదండి. మ్యారేజ్ విషయంలో కొంచెం ప్రాబబిలిటీగా చెప్పొచ్చండి. పలానా మంత్, పలానా డేట్ అనేది చెప్పొచ్చు. మనకు రియాలిటీ తెలిసిండాలి సార్. రియాలిటీ తెలిస్తే దాన్ని మనం లాజిక్గా మ్యాచ్ చేసుకొని, ఓకే ఈ సంవత్సరం మనకు సంబంధం ఒకటి మ్యాచ్ అయింది, మనకుంటే లక్షణాలు వచ్చినాయి, ఏడో స్థానం భావాన్ని బట్టి రిచ్ అమ్మాయి రావాలో జాతకంలో అంటే వస్తుంది సార్ వచ్చి. గురు వగ్రం అనుకున్నాడు అనుకోండి, మనకు రిచ్ అమ్మాయి వస్తారు సార్ వచ్చి, అమ్మాయికైనా అబ్బాయికైనా. దాన్ని బట్టి మనం మూవ్ అవుతాం సార్ వచ్చేసి. కొంచెం చెప్పగలుగుతాం వచ్చేసి కొంచెం. ఓకే అండి. ఈ కింద కమెంట్ డీటెయిల్గా చేయండి వచ్చేసి. టైం ఉంటే ఈరోజు ఈవినింగ్ కానీ రేపు కానీ మీకు ఇది వీడియో రూపంలో వస్తుంది సార్ వచ్చేసి. ఓకే అండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.